వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. 53వ శ్లోకం. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. Meaning of the shloka is, when you are no more allured by Veda Purva Bhaga, that Veda which prescribes rituals and remedies for fulfillment of all worldly material desires, you will gain a steady mind. Then you will attain steadfast self-knowledge. ఇప్పుడు తెలుగులో తాత్పర్యం. కామ్య కర్మకాండలను చెప్పే వేద విభాగాలపై ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని యందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగస్థితిని పొందెదవు. సాధకులు ఆధ్యాత్మిక పథంలో పురోగమించేటప్పుడు తమ మనస్సులో వారికి భగవంతునితో సంబంధం బలపడుతూ ఉంటుంది. ఆ సమయంలో తాము పూర్వం చేసే వైదిక కర్మలు ప్రతిబంధకంగా సమయం తీసుకునేవిగా అనిపిస్తాయి. తమ భక్తితో పాటుగా ఇంకా పూజలు మొదలగునవి చెయ్యాలా అని అనుకుంటారు. మరియు పూజాది కార్యాలను వదిలి పూర్తిగా సాధనలో నిమగ్నమైతే ఏదైనా తప్పు చేసినట్టవుతుందా అని సంశయపడవచ్చు. ఇలాంటి వారు తమ సందేహానికి ఈ శ్లోకంలో జవాబు తెలుసుకుంటారు. కోరికలను తీర్చే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా సాధనలోనే నిమగ్నం అవటం తప్పు కాదని, పైగా అది ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. శ్రీకృష్ణుడు సమాధౌ అచల అన్న పదాన్ని భగవంతుని ధ్యాసలో ఉండే దృఢ సంకల్పాన్ని సూచించటానికి ఈ శ్లోకంలో ఉపయోగించాడు. సమాధి అన్న పదం సం మరియు ధి, సమత్వము మరియు బుద్ధి అన్న మూల ధాతువుల నుండి ఏర్పడింది. అంటే పరిపూర్ణ సమత్వ బుద్ధిస్థితి. ఉన్నతమైన చైతన్యంలో స్థిరబుద్ధి కలిగి ప్రాపంచిక భౌతిక ప్రలోభాల పట్ల మోహితుడు కానివాడు ఆ యొక్క సమాధి అంటే సంపూర్ణ యోగస్థితిని పొందుతాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.